ఏం కోల్పోయి వచ్చావో? ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, పరువు ప్రతిష్టలు కోల్పోయావేమో, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావేమో, పరిశుద్ధతను కోల్పోయావేమో, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావేమో, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కోల్పోయావేమో, ఓ బలమైన సేవను కోల్పోయావేమో. నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట ఆనబెట్టి చెప్తున్నాను, ఏమైతే కోల్పోయావో, ఎంతైతే కోల్పోయావో, కోల్పోయిన దానికి ప్రతిగా రెట్టింపు ఎరులో వేయబోతున్నాడు. రెట్టింపు పొందుకొని సంతోషగానంతో గంతులు వేస్తూ వెళ్ళేటట్లుగా కార్యం చేయబోతున్నాడు. ఒకవేళ నీవు అనుకోవచ్చు, నా సమస్యలు తీరవండి, నా అప్పుల బాధ తీరదండి, నా అనారోగ్యం తీరదండి, ఈ భర్త మారడండి, నా కుటుంబ పరిస్థితులు చక్కదిద్దబడవండి, నా పరిస్థితులు ఇంతే, అసాధ్యం అని ఒకవేళ నీవు అనుకుంటే, నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ఏది అసాధ్యం అనుకుంటావో అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేయగలిగిన శక్తిభరితుడైన దేవుడు. ఎందులో కూరుకుపోయావు? లేవనెత్తటానికి నా దేవుడి శక్తి కలిగిన వాడు. ఎందులో దిగిపోయావు? ఎందులో నీ పరిస్థితి దిగజారిపోయింది? ఏ ఊపిలోనూ కూరుకుపోయావు? చేతులెత్తి, త్రాగుడనే ఊబిలో కూరుకుపోయానయ్యా, వ్యభిచారమనే ఊబిలో కూరుకుపోయానయ్యా, అక్రమ సంబంధాలనే ఊబిలో కూరుకుపోయానయ్యా, చిన్న సెల్ ఫోన్ నా భక్తి జీవితాన్ని నిట్ట నిలువున ముంచేసిందయ్యా, నన్ను లేవనెత్తవని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చెప్పగలిగితే, ఆకాశం నుండి దేవుడు తన ఉన్నత హస్తాన్ని చాపి నేను లేవనెత్తునుగా.